సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించిన కర్నూలు మ్యాజిస్ట్రేట్ జిల్లా జైలుకు తరలింపు. నేడు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీటింగ్. మరో 3,600 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం. మంగళవారం అప్పు చేసిన ఏపీ సర్కార్ 9 నెలల్లో బడ్జెట్ బయట 1.39 లక్షల కోట్లు అప్పు. సీఎం రేవంత్ అధ్యక్షతన రేపు తెలంగాణ కేబినెట్ భేటీ. బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటుగా పలు కీలక అంశాలపై చర్చ. డిఎస్సీపై కూటమి సర్కార్ డ్రామాలు. పోస్టులు 27,000, దాచినవి 11,000. ఓవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్. తనపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలని పిటిషన్లో విజ్ఞప్తి. 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీల రాజీనామాలపై విచారణ జరపాలన్న బొత్స సత్యనారాయణ. తెలంగాణలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్. టూరిజం పాలసీకి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదించాలని బట్టి ఆదేశం. మల్క కొమరయ్య గెలుపు రేవంత్ సర్కార్ పతనానికి నాంది అన్న లక్ష్మణ్. ఉపాధ్యాయుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరిక. రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయన్న బీజేపీ ఎంపీ. తెలంగాణ సర్కార్ ఉగాది కానుక. రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. నమూనాను ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి. ఇది మీనాక్షి స్కూల్. రూల్స్ పాటించాల్సిందేనంటున్న టీ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ వార్నింగ్. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న బండారు దత్తాత్రేయ. అమ్మవారికి ప్రత్యేక పూజలు. కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సన్మానం. భద్రాద్రి జిల్లా మనుగూరు హాస్పిటల్ను తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. సమస్యల్ని వైద్యులతో ఆరా. చికిత్సలపై రోగుల్ని అడిగి తెలుసుకున్న కలెక్టర్. రామప్ప ఆలయంలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలన్న ములుగు కలెక్టర్. ప్రపంచ దేశాలు ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన దివాకర్. నల్గొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో కలెక్టర్ శరత్ చంద్ర ఆకస్మిక తనిఖీ. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. నల్గొండ జిల్లాలో 134 మంది పంచాయతీ సెక్రటరీలకు ఛార్జ్ మెమోలు. నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా సెలవులు పెట్టిన వారికి జారీ. ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. ప్రస్తుతం వెంటిలేటర్పై కల్పనకు వైద్యం. జగిత్యాల జిల్లాలో శివరాత్రి రోజున ఆశా వర్కర్పై అత్యాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆశాల డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా రామరెడ్డిపల్లి తండాలో గుప్త నిధుల తవ్వకాలు. అపోహలు ఉన్నాయని, నరబలి అంశం వాస్తవమన్న నాగర్ కర్నూలు డీఎస్పీ. శ్రీకాకుళం జిల్లా పలాస సూదికొండలో షోరీ కలకలం. కొండమ్మ తల్లి ఆలయంలో ఉండి పగలగొట్టి నగదు కొట్టేసిన దొంగలు. అన్నమయ్య జిల్లా కొత్తబడ్డపల్లెలో టీడీపీ వర్గాల ఘర్షణలో 2 గాయాలు. కడప రిమ్స్కు తరలింపు. అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కానరాని వైద్యులు. రోగుల్ని తిప్పి పంపిస్తున్న వాచ్మెన్. చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనంటూ ధర్మాసనం చీవాట్లు. ఖర్గేతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి భేటీ. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు. ప్రోటోకాల్ ప్రకారమే కలిశారన్న డీకే. అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగిన చైనా. 15% పన్నులు విధిస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటన. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా. సెమీస్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు.